2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వైద్యం, విద్య, నివాస యోగ్యత వంటి అంశాల్లో రాష్ట్రం ఎంతో మెరుగవుతోందని అన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నామని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరిశ్రమలు రావాలని, పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు ఉండాలని సీఎం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడిన సీఎం సీతారాంపురం ప్రజల త్యాగాల వల్లే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని అభినందించారు. రైతుల త్యాగాలు వృధా కాకుండా ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చిందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని, అత్యంత నివాస అనుకూల నగరాల జాబితాలో హైదరాబాద్ ముందు ఉందన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ను కూడా కాలుష్యం సమస్య వేధిస్తోందని, కాలుష్యం, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని సీఎం వివరించారు. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనల్ని ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈరోజు హైదరాబాదు నగరం కాలుష్యానికి లోనవుతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అనంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈరోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము. ఇవాళ ఈ పరిశ్రమలు వచ్చినాయి. తప్పకుండా గ్రామ ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్, టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను. బ్లూ కాలర్ ఎంప్లాయీస్ లో కొత్త స్కిల్స్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చెప్పారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్కి ఈరోజు కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్ ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. Now we have to shift our focus to Germany, Japan, South Korea. We have to compete with China. China, South Korea is our role models. We wanted to compete with them. We have to inspire from them. We have to compete with them. Then only India is going to reach by 2047 $30 trillion economy. I will work. I will march toward 2047. మీ అందరి సహకారం ఉండాలి. 2034 వరకు నేను, నా మిత్రుడు శ్రీధర్ బాబు గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతామని మీకు మాట ఇస్తూ ధన్యవాదాలు మిత్రులారా. అంతకుముందు మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులతో పాటు ఆవిష్కరణలు, ఉత్పత్తిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో పాలసీనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు.